ఆకాశవాణి అంకిరెడ్డిపాలెం కేంద్రం ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీకు ఈ కార్యక్రమాలను సమర్పిస్తున్న వారు ఘంటసాల మ్యూజిక్ కాలేజ్ విజయవాడ. మరి ఇంకెందుకు ఆలస్యం, యాడ్ విందామా? తాతయ్య, గుడ్ మార్నింగ్. రారా బుడ్డే, ఏమిటి సంగతులు? తాతయ్య, ఈ సమ్మర్లో నాకు ఏదన్నా నేర్చుకోవాలనింది తాతయ్య. నిన్ను నేను మన విజయవాడలో ఉన్నటువంటి ఘంటసాల మ్యూజిక్ కళాశాలలో జాయిన్ చేస్తారా? సమ్మర్ క్లాసులు పిల్లలకి వాళ్ళు సరికొత్తగా ప్రారంభించబోతున్నారు. హాయ్, భలే భలే తాతయ్య, భలే భలే. సంగీతం నేర్చుకోవటంలో ఎంత ఆనందం ఉందిరా బుడ్డి నీకు. అవును తాతయ్య, థ్యాంక్ యూ తాతయ్య. థ్యాంక్ యూ ఘంటసాల మాస్టర్ గారు. మీ పేరు మీద ఉన్నటువంటి మ్యూజిక్ కళాశాలలో మా వాడిని చేర్పించడం ఎంతో ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. విన్నారు కదా, ఘంటసాల మ్యూజిక్ కళాశాల విజయవాడ. తిరిగి ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్గా వచ్చిన వారు శ్రీమతి జానకమ్మ గారు. జానకమ్మ గారు, వెరీ 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 గుడ్ మార్నింగ్ మా. మీ రాక మాకెంతో సంతోషంగా ఉంది. అలాగే ఈరోజు జానకమ్మ గారు మనకి సంగీతం ఆరోగ్యానికి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందనే దాని గురించి వారి మాటల్లో చెప్తారు. అలాగే సంగీతానికి మానవుడికి ఉన్నటువంటి సంబంధాన్ని కూడా అమ్మ ఈరోజు వివరిస్తారు. వన్స్ అగైన్ వామ్ వెల్కమ్ మా. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. నన్ను మీ స్టూడియోకి పిలిచి ఆరోగ్యమే మహాభాగ్యం అనే కార్యక్రమంలో సంగీతం గురించి చెప్పమన్నావు చూడు, నాకు చాలా ముచ్చటగా ఉంది నాన్న. ఓ థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్ మా. అలాగే ఆ సంగీతం దైవంతో సమానం. బా సూపర్ మా, సూపరో సూపర్ మా. నా స్టైల్ ఆఫ్ వేలో సరి గమ పద నిస ఉన్నాయి కదా, సంగీతం సప్తస్వరాలు. అవునమ్మా అవునమ్మా. సా అంటే సమస్య ఏదైనా సంగీతం వింటూ ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చు. వా సూపర్ మా, సూపరో సూపరు. అలాగే రీ అంటే రిస్క్ లేకుండా ఏ పని ఉండదు నాన్న. రిస్క్లో కూడా సంగీతం ఉంటుంది. వా సూపర్ మా, సూపర్ మా. అలాగే గా అంటే గంగా, యమున, కృష్ణ, గోదావరి, కావేరి, నర్మదా నదులలో పారే సెలయేర్లు సంగీతం. బాబా సూపర్ మా. అలాగే మా అంటే మానవ మనుగడ కోసం సంగీతం, మనశ్శాంతి కోసం సంగీతం. ఎక్సలెంట్ మా. పా అంటే పచ్చని ప్రకృతిలో సంగీతం, పక్షులలో సంగీతం. ఎక్సలెంట్ మా. దా అంటే మన దహన కార్యక్రమాలలో, అంటే చివరి మజిలీలో దారి పొడవునా కూడా సంగీతం. వా సూపరో సూపరు. నీ అంటే నీలో సంగీతం, నాలో సంగీతం, మనలో సంగీతం. వా ఎక్సలెంట్ మా. ఇక్కడ మనం సరిగమ పద నిస మళ్ళీ సాతోనే మొదలవుతుంది. చివరిగా సా అంటే సంసారం అనే సాగరంలో రోజు ప్రతిరోజు సంగీతం. ఎక్సలెంట్ మా.
సరిగమ పదనిస గురించి ఎంత చక్కగా వివరించారమ్మా. సూపరో సూపరో. మీకు మీరే సాటి, మీకు లేరెవరు పోటీ. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. అలాగే దారిని చూపుతుంది సంగీతం, ప్రాణంలో ప్రాణం సంగీతం, పీల్చే గాలిలో సంగీతం, వదిలే గాలిలో సంగీతం, మన గుండె లబ్ డబ్ కొట్టుకునే విధం సంగీతం, పలికే మాట సంగీతం, టోటల్గా మానవ శరీరం మొత్తం కూడా సంగీతం సంగీతం సంగీతం. వాహ్! ఎక్సలెంట్ మా, ఎక్సలెంట్ మా. అలాగే అసలు ఈ సంగీతం అలాగే ఆరోగ్యం ఈ రెండిటికి కనెక్టివిటీ ఎలా ఉందమ్మా అసలు? తప్పకుండానన్నా, తప్పకుండా చెప్తాను. మనిషి పుట్టేటప్పుడు ఏడుస్తాడు, కంపల్సరీగా 99% ఏడుస్తాడు, తన తల్లిని కూడా ఏడిపిస్తాడు. లేదా కొంతమంది అసలు ఏడవరు, నవ్వరు, సైలెంట్గా ఉంటారు. అది ఈ భూమి మీదకి మనతో వచ్చేటువంటి సంగీతం. ఓయా ఓయా అని అంటూ ఉంటారు కదా చిన్నపిల్లలు, నువ్వైనా నేనైనా. అప్పుడు అనేటప్పుడు మనకు కూడా తెలియదు కదా నాన్న. అవునమ్మా, అవునమ్మా. అదొక ఫస్ట్ స్టెప్పు మన లైఫ్లో. మనం పుట్టినప్పుడే మనకి సంగీతంతో పుడతాం, అవునా కదా? ఎక్సలెంట్ మా. అలాగే ఈ భూమి మీదకి వచ్చాక ఆకలైతే అమ్మ పాల కోసం కెవ్వున ఏడుస్తూ ఉంటాం, కేకలు వేస్తూ ఉంటాం. అది కూడా ఒక రకంగా సంగీతమే. నాకు ఆకలి అవుతుంది, నాకు ఆకలి అవుతుంది, అది కూడా ఒక రకంగా సంగీతమే కదా. సూపర్ మా, సూపర్ మా. అలాగే ఎదుగుతున్న కొద్దీ కాళ్ళతో చేతులతో చిన్నపాటి సౌండ్స్ చేస్తూ ఉంటాం, అది కూడా సంగీతమే. మరీ ముఖ్యంగా ఆడుకునే సమయాల్లో కొన్ని రకాల సౌండ్స్ చేస్తాం. 1 2 3 హూ హా, అది కూడా సంగీతమేనన్నా. వాహ్, సూపర్ మా. వచ్చిరాని మాటలతో, పలికి పలకని వాక్యాలతో వచ్చే సౌండ్స్ కూడా సంగీతమే. సూపరో సూపర్ మా. చదువుకునే మొదటి రోజుల్లో స్కూల్లో కేరింతలు, గోలలు, ఆటలు, పాటలు, అది కూడా సంగీతమే. ఆటలలోనూ, చదువుల్లోనూ, పాటల్లోనూ, ప్రతి దాంట్లో కూడా సంగీతమే. బాల్యంలో కూడా చాలా ఎక్కువ శాతం ఉంటుంది నాన్న. అవునమ్మా, అవునమ్మా. చిన్నప్పుడు రేడియోలలో, టీవీల్లో వచ్చే సంగీతానికి మనలో మనమే తన్మయతత్వం పొందుతాం, అవునా కదా? అవునమ్మా, అవునమ్మా. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడాను ఏదో ఒక టైంలో మనం స్నానం చేసేటప్పుడు కంపల్సరీగా ఏదో ఒక దరు వేసుకుంటాం. అది చాలా ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది, అవునా కదా నాన్న? అవునమ్మా, అవునమ్మా. నేనైతే రోజు ఏదో ఒక పాట కంపల్సరీగా పాడుకుంటూనే స్నానం చేస్తూ ఉంటానమ్మా. అది కూడా ఒక రకమైనటువంటి సంగీతం కిందకే వస్తుంది. అలాగే వంటగదిలో కొంతమంది, నేనున్నాను నాన్న, కొంతమంది ఎందుకు, నేను పాటలు పాడుకుంటూ వంట చేస్తూ ఉంటాను. అది కూడా కొన్ని రాగాలు తీస్తా. అలాగే కొన్ని సుప్రభాత సంగీతానికి సంబంధించినవి వింటూ కూడా నేను వంట చేస్తూ ఉంటాను. దానికి సంబంధించింది కూడా, అది కూడా సంగీతమే కదా నాన్న. సూపర్ మా, సూపరో సూపరు. అలాగే టీనేజ్లో మనం సైకిల్ తొక్కితే దాని బెల్ ఉంటుంది కదా, ఆ బెల్ కొడుతూ బెల్ కోసమే సైకిల్ తొక్కిన రోజులు గుర్తుకొస్తున్నాయి ఈరోజు నాకు. సూపర్ మా, నిజమేమ్మా. సో అది కూడా సంగీతమే. అలాగే
బైక్ నడుపుతున్నప్పుడు ఆ బైక్ చేసేటువంటి సౌండ్ కూడా ఒక రకమైనటువంటి సంగీతమే. బైక్ నుంచి కొట్టేటువంటి హారన్ కూడా ఒక రకమైనటువంటి సంగీతమే. అయితే ఇప్పుడు రకరకాలటువంటి హారన్స్ రావటం వల్ల రకరకాలటువంటి సంగీతాన్ని మనం వింటున్నాం. అయితే అది ఎక్కువ వింటే మాత్రం చెవులకి ఇబ్బందే నాన్న. అవునమ్మా, అవునమ్మా. కాబట్టి తక్కువ ఉండేట్టు చూసుకోవాలి. అలాగే కార్లో కూర్చొని మ్యూజిక్ లేకుండా ప్రయాణం అనేది అది ఊహకి అసలు కాదు. ఎందుకంటే మానవుని యొక్క ప్రయాణం సాఫీగా జరగాలంటే సైలెంట్గా ఉంటే అసలు జరగదు. సైలెంట్ నిజంగా ఒక యుద్ధం లాంటిది. అవునమ్మా, అవునమ్మా. కాబట్టి సైలెంట్ అనేది అసలు ఉండకూడదు కూడా. ఆ కార్లో ప్రయాణం చేసేటప్పుడు కంపల్సరీగా మ్యూజిక్ని ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నేనైతే నాన్న అమ్మా చెప్పండి మా. ఘంటసాల మాస్టర్ గారి, బాలు సారు నేను పాడినటువంటివి, అలాగే మన జేసుదాస్ గారు నేను పాడినటువంటివి, ఘంటసాల మాస్టర్ గారితో కొన్ని మాత్రమే పాడాను. అవి కూడా పెట్టుకుంటూ వింటూ తాళం వేస్తూ ఆ చక్కటి ఆ సంగీతాన్ని వింటూ ఎంజాయ్ చేస్తూ, ఇంకందరికీ మాకు మాస్టర్ ఇళయరాజా గారి అసలు ఆ మ్యూజిక్లో ఏముందో తెలియదు కదరా నాన్న. తన్మయతత్వం పొందాలంటే ఇళయరాజు గారి ఆ మ్యూజిక్ వినాల్సిందే. సూపర్ మా, సూపరో సూపరు. కాబట్టి ఆ కార్లో కానీ బస్సులో కానీ ఏ ప్రయాణం చేసినా సరే మ్యూజిక్ ఉంటే ప్రయాణం నీకు సులభతరం అవుతుంది. ఆరోగ్యం కూడా నీ యొక్క అధీనంలో ఉంటుంది. సూపర్ మా, సూపరో సూపరు. అలాగే బస్ కావచ్చు, ట్రైన్ కావచ్చు, విమానం కావచ్చు, హెలికాప్టర్ కావచ్చు, ఇవన్నీ చేసేటువంటి సౌండ్స్ కూడా ఒక రకమైనటువంటి సంగీతమే. అలాగే దేవుడి గుడిలో గంట ఉంటుంది. ఆ గంట కొడితే అదొక రకమైనటువంటి సంగీతం. ధ్యానం, ఓంకారం అదొక రకమైనటువంటి సంగీతం. అంటే చర్చిల్లో ఒక రకంగా ఉంటుంది, మసీదుల్లో ఒక రకంగా ఉంటుంది, హిందూ దేవాలయాల్లో ఒక రకంగా ఉంటుంది. వీటన్నిటిని కూడాను నిజంగా మనం శ్రద్ధ పెట్టి కనుక వింటే అందులో ఉన్నటువంటి అర్థం పరమార్థం ఆలోచించుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. దట్స్ ద పవర్ ఆఫ్ మ్యూజిక్. సూపర్ మా, సూపరో సూపరు. ముఖ్యంగా ఈ మధ్య నువ్వు గమనిస్తున్నావుంట్రా అబ్బాయి, చెప్పండి మా. ఏ పెళ్ళిలోనైనా సరే మంగళ వాయిద్యాలు, డ్రమ్స్ అవన్నీ కూడా లేకుండా అసలు పెళ్ళి జరుగుతుందా? అవును మా, జరగదు మా. కాబట్టి మ్యూజిక్ ఎంత ప్రాధాన్యత అంటే మ్యూజిక్ మానవుని యొక్క జీవితంలో ఎంతటి ప్రముఖ పాత్ర పోషిస్తుందనడానికి ఇది కూడా ఒక ఉదాహరణే. సూపర్ మా, సూపరో సూపరు. అలాగే పుట్టినరోజులు కావచ్చు, ఏ ఫంక్షన్ అయినా కావచ్చు, సంగీతం లేనిదే అది అక్కడ జరగదు, అంతేనన్న. అవునమ్మా. నీకైనా నాకైనా ఎవరికైనా మనకి మ్యూజిక్ తోడు, నేస్తం, అలాగే బంధువు కూడా. సూపర్ మా, సూపరో సూపరు. అలాగే యాడ్స్ తీసుకోండి, సీరియల్స్ తీసుకోండి, సినిమాలు తీసుకోండి, ఏదైనా సరే మ్యూజిక్ కనుక యాడ్ అయితే ఆ ఫీల్ వేరే లెవెల్లోకి వెళ్ళిపోతుంది. దట్స్ ద పవర్ ఆఫ్ మ్యూజిక్. సూపర్ మా. ఇంకొకటి, పొద్దున్నే పక్షుల కిలకిలలు అది ఎంత చక్కగా ఉంటుంది అబ్బాయి. ఇప్పుడు మా మేడ చివర ఒక పక్షి గూడు కట్టుకుంది. అది నీకు ఫోటో పంపిస్తాను, చూడు ఎంత చక్కగా కట్టుకుందో. ఆ పక్షి ఉదయం కిలకిలకిలకిలకిల అంటుంది, సాయంత్రం గూడుకు వచ్చినప్పుడు కూడా కచకచకచక అనుకుంటూ లోపలికి వెళ్తుంది. ఆ సంగీతాన్ని నేను వింటూ ఎంత ఆస్వాదిస్తానంటే, ఆహా ఎంత బాగుంది ఈ సంగీతం అనిపిస్తుంది నాకైతే. సో థ్యాంక్ యూ పిట్ట. సూపర్ మా, సూపరో సూపరు. అలాగే
మనకు తెలియకుండానే మనం ఒక్కొక్కసారి తాళం వేస్తూ ఉంటాం. అది రకమైనటువంటి సంగీతం. ఇంకొకటి, కులాలు వేరైనా, మతాలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, భాషలు వేరైనా, సంగీతం మాత్రం ఒకటే రా అబ్బాయి. సూపర్ మా, సూపరో సూపరు. అలాగే కష్టంలో ఉంటుంది సంగీతం, బాధల్లో ఉంటుంది సంగీతం, సుఖాల్లో ఉంటుంది సంగీతం, అన్నిట్లో ఉంటుంది రా అబ్బాయి. సూపరో సూపర్ మా. అలాగే మనం ఏదైనా సాధించాలన్నా కూడా కొన్ని రకమైనటువంటి ఇన్స్పిరేషనల్ సాంగ్స్ ఉంటాయి. ఆ సాంగ్స్ విన్నప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది చూసావా, మనకి గూస్ బంప్స్ వస్తాయి. ఎంత చక్కగా ఉంటుంది అంటే ఆ పాటలు. ఒక పాట ఈ మధ్య నన్ను భలే కదిలించింది రా అబ్బాయి. అమ్మమ్మమ్మమ్మ, ఏ పాట అమ్మా? అది మన ప్రేక్షకులు కూడా వింటారు మీ నోటి నుంచి. అదేరా, వందే మాత్రం శ్రీనివాస గారు పాడినటువంటి పాట, భద్రాచలం చిత్రం నుంచి. ఒకటి జననం, ఒకటి మరణం, ఒకటి బ్రతుకు సాగు వరకు మలుపు లేదు నీకు. ఆ పాట చాలా అంటే చాలా వండర్ఫుల్గా నాకు నచ్చింది రా అబ్బాయి. సూపర్ మా, సూపరో సూపరు. చివరిగా ఇంకొక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నారు అబ్బాయి. అమ్మా చెప్పండి మా. నాకు తెలిసి ఈ ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయి కదా. అవునుమా, అవునుమా. 8వ వింతేరా ఈ సంగీతం. సూపరో సూపరు, సూపరో సూపరు. ఇంకొక చిన్న విషయం కూడా చెప్తున్నాను. సంగీతం, సమ్ అంటే సంసారం, సంస్కారం, గీ అంటే గీత, భగవద్గీత, బైబిల్, ఖురాన్, తమ్ అంటే తల్లిదండ్రులు. ఇంక ఇదేరా లైఫ్ అంటే, సంగీతమే లైఫ్. సూపర్ మా, సూపరో సూపరు. మనసుకి ఎప్పుడైనా బాగోలేనప్పుడు కూడా మన మనసుని కుదుట పడేట్టు చేసేటువంటి కొన్ని పాటలు, మ్యూజిక్ ఉంటున్నాయి. అవి విన్నప్పుడు చాలా కుదుట పడుతుంది, ఆరోగ్యం కూడా నిలకడగా ఉంటుంది. అలాగే ఉత్సాహంగా ఉన్నప్పుడు కొన్ని పాటలు, కొన్ని మ్యూజిక్ ఉంటుంది, అవి కూడా మన ఆరోగ్యాన్ని నిలకడగా ఉంచుతాయి. ఈ మధ్య మానవుడు ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా చనిపోవాల్సిందే కదరా అబ్బాయి. ఈ మధ్య ఒక పాట విన్నాను, అది కూడా చాలా బాగుంది. పోయిరా 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 మావా, ఆ పాట కూడా. ఆ పాటలో ఆ మ్యూజిక్, చివరి చరణం నుంచి వచ్చే మ్యూజిక్ చాలా బాగా ఉంది రా అబ్బాయి. సూపర్ మా, సూపరో సూపరు. ఏదేమైనా ఈరోజు మా స్టూడియోకి వచ్చి మీ యొక్క అనుభవాలని, సంగీతం గురించి, అలాగే సంగీతం ఆరోగ్యానికి ఏ విధమైనటువంటి సపోర్ట్ని ఇస్తుందనే దాని గురించి చాలా చక్కగా వివరించారు మా. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్ మా. థ్యాంక్ యూ రా అబ్బాయి, థ్యాంక్ యూ సో మచ్. నిన్ను కూడా నేను కలవటం, నీ ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమానికి రావటం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది రా నాన్న. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యమే మనందరి భాగ్యం. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మై పేరెంట్స్, అండ్ థ్యాంక్ యూ మై ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.